హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏఐ టీచర్, హ్యూమన్ టీచర్ వీళ్ళిద్దరిలో ఎవరు మంచి గురువు అనే దాని గురించి పాడ్కాస్ట్ చేద్దాం మన ఏఐతో, చాట్ జీపీటీతో. ఓకేనా? చాట్ జీపీటీని పిలుద్దామా మరి? హాయ్ చాట్ జీపీటీ. చాలా బా హాయ్. చెప్పండి, ఎలా మొదలు పెట్టాలి? ఏఐ టీచర్ మంచి గురువా లేక మనుషుల టీచర్ మంచి గురువా? ఇద్దరి గురించి కొన్ని ప్రశ్నలు వేసి అందుకు సమాధానాలు తెలుసుకుందాం. లెట్స్ మేక్ ఇట్ ఫన్ అండ్ ఇన్ఫార్మేటివ్. సరే, మరి అడుగుతాం. ఫస్ట్ వచ్చేసి ఏఐ టీచర్స్ అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి? సరే, అడుగుద్దాం. ఏఐ టీచర్స్ అంటే కన్సిస్టెంట్గా 24/7 అందుబాటులో ఉంటాయి. అలాగే పర్సనలైజేషన్ కూడా ఇస్తాయి, అంటే ప్రతి విద్యార్థికి వారి స్టైల్లో బోధిస్తాయి. మరి మనుషుల టీచర్స్తో ఇది ఎలా తేడా చూపిస్తుందో చూద్దాం. హ్యూమన్ టీచర్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది? మనుషుల టీచర్స్లో ఉండే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళు విద్యార్థుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వారి అభిప్రాయాల్ని గౌరవించటం, ప్రోత్సహించటం లాంటివి. ఇవి ఏఐ టీచర్స్తో పోల్చితే చాలా ప్రత్యేకం కదా. మన మూడో క్వశ్చన్, మామూలుగా ఏఐ ఒకవేళ డౌట్ అడిగితే వెంటనే సమాధానం ఇస్తుందా? అవును, ఏఐ టీచర్ చాలా వేగంగా సమాధానం ఇస్తుంది, ఎందుకంటే అది చాలా పెద్ద డేటాబేస్ నుంచి తనకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే చేస్తుంది. ఇట్స్ డెఫినెట్లీ ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్. మన నాలుగో క్వశ్చన్, ఏఐ టీచర్స్ బయస్ లేకుండా పాఠాలు చెప్తాయా? ఇది చాలా మంచిన ప్రశ్న. సాధారణంగా ఏఐ టీచర్స్ అయితే ఎలాంటి వ్యక్తిగత భావాలు లేకుండా ఉన్నత విలువలతో అన్బయాస్డ్గానే బోధించడానికి ప్రయత్నిస్తాయి. కానీ అవి ఎవరు డిజైన్ చేశారో, వారి డేటా ఎలా ఉందో అనే దాని మీద కొంచెం ఆధారపడి ఉంటుంది. సరే, మన ఐదో క్వశ్చన్, పిల్లల ఇండివిజువల్ లెర్నింగ్ స్టైల్ను ఎవరు బాగా గుర్తించగలరు? ఏఐ లేక టీచరా, మామూలు హ్యూమన్ టీచరా? ఇద్దరికీ తమ తమ ప్రయోజనాలు ఉంటాయి. ఏఐ అయితే చాలా ఫాస్ట్గా డేటా అనాలిసిస్ చేసి విద్యార్థుల స్టైల్ని గుర్తించగలదు. మరి మనిషి టీచర్ అయితే భావోద్వేగాలతో, అనుభవంతో పిల్లలకి మరింత దగ్గరగా ఉండి వారి నైపుణ్యాలను బాగా అర్థం చేసుకోవచ్చు. మన ఆరో క్వశ్చన్, ఏఐ టీచర్స్ సిలబస్తో పాటు మోరల్స్, వాల్యూస్ నేర్పించగలరు కదా? ఇది చాలా ఆసక్తికరమైన ఏఐ ప్రశ్న. నేర్పగలదా మరి మామూలుగా? అవును, మనిషి టీచర్స్ అయితే తమ అనుభవాల నుంచి, సాంప్రదాయాల నుంచి మంచి విలువలు, నైతికతలు పిల్లలకు బాగా నేర్పగలరు. ఇది వాళ్ళ వ్యక్తిగత అనుభవం వల్ల సంభవిస్తుంది. ఏఐ నేర్పగలదా మామూలుగా? ఇప్పుడు మోరల్స్, వాల్యూస్ అవన్నీ ఏఐ నేర్పించగలదా మనిషి నేర్పించినట్లు? అవును, ఇది కాస్త కష్టం. ఏఐ వల్ల కొన్ని మోరల్స్, వాల్యూస్ నేర్పించడం సాధ్యమే, కానీ అది మనిషి టీచర్ చేసేలా ఆ భావోద్వేగం, అనుభవం, ఆత్మీయతతో కాస్త తేడా ఉంటుంది. ఏఐలో ఆ మానవీయ టచ్ అంతగా రాదు. మన ఏడో క్వశ్చన్, హ్యూమన్ టీచర్ మోటివేషన్ ఎలా ఇస్తారు? ఏఐ ఎలా ఇన్స్పైర్ చేస్తుంది? మనిషి టీచర్ అయితే తమ స్వయం స్ఫూర్తితో, ప్రోత్సాహపరిచే మాటలతో మానసికంగా పిల్లలను ఎంతో ప్రేరేపిస్తారు. మరి ఏఐ అయితే గేమిఫికేషన్ లాంటివి వాడి పిల్లల ఆసక్తిని పెంచే విధంగా, వారి ప్రగతిని గుర్తించి చిన్న చిన్న అవార్డులు ఇచ్చే విధంగా ప్రేరేపింపజేస్తుంది. మన ఎనిమిదో క్వశ్చన్, ఏఐ టీచింగ్ ఎలా ఫాస్ట్ కానీ స్లో లెర్నింగ్కు ఇదే సరిపోతుందా? అది కొంచెం ఆసక్తికరమైన ప్రశ్న. ఏఐ టీచింగ్ చాలా వేగంగా, సమగ్రంగా ఉంటుంది, కానీ నెమ్మదిగా నేర్చే వారికి కూడా ఇది సహాయపడుతుంది. ఏం చేస్తుందంటే ప్రతి విద్యార్థి తన పేస్లోనే ముందుకు వెళ్ళేలా, వాళ్ళకి అవసరమైనంత సమయం ఇచ్చి మెల్లగా నేర్చుకునేలా మార్గనిర్దేశం చేస్తుంది. మన తొమ్మిదో క్వశ్చన్, క్లాస్ డిసిప్లైన్లో ఏఐ ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలదా? ఏఐ టూల్స్ వల్ల క్లాస్లో డిసిప్లిన్ కూడా బాగా
మెయింటైన్ చేయొచ్చు, ఎందుకంటే అవి కన్సిస్టెంట్గానే రూల్స్ పాటించేలాగా చేస్తాయి. కానీ మానవ టీచర్ల పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వారిని వ్యక్తిగతంగా సమాధానపరచడంలో మాత్రం మనిషి టీచర్ ప్రత్యేకత ఉంటుంది. వచ్చే రోజుల్లో ఏఐ ప్లస్ హ్యూమన్ కలిసే బోధన రియలిస్టిక్గానా లేదా భయానకంగానా చేస్తారా? ఎట్లుంటుంది ఇంతకీ? నిజంగా అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అసలే మనుషుల టచ్, ఏఐ యొక్క వేగం, కన్సిస్టెన్సీ రెండూ కలిస్తే బోధన మరింత సమర్థంగా ఇంకా అందరికీ అందుబాటులో ఉండేలా అవుతుంది. ఇది భయంకరంగా అనుకోకుండా వాస్తవానికి చాలా సహాయపడే విధంగా ఉంటుంది. సరే, ఇప్పుడు వరకు అడిగిన క్వశ్చన్లో ఎవరు గెలిచారు? ఏఐ టీచర్ గెలిచారా లేక మానవ హ్యూమన్ టీచర్ గెలిచారా? అది చెప్పడం కాస్త కష్టం. చాలా ప్రశ్నలకు రెండు వైపులా మంచి లాభాలే ఉన్నాయి. ఏఐ పీకేర్ తనకున్న వేగం, కన్సిస్టెన్సీ, పర్సనలైజేషన్ వంటివి అందిస్తే, మనిషి టీచర్లో ఉండే ఆ భావోద్వేగం, అనుభవం, మానసిక సమీపం వంటివి ఉంటాయి. అంటే చివరికి ఇద్దరి కలయికే గెలుస్తుందనుకోవచ్చు. సరే, మన వ్యూవర్స్ని అడుగుదాం. మీరేమంటారు? ఏ గురువు మంచివాడా లేక మానవ గురువు ఉపాధ్యాయులే ఎప్పటికీ ఉత్తములా? ఈ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలిసైతే నేనైతే హ్యూమన్ గురువే అని చెప్తా. ఎందుకంటే మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అవన్నీ నేర్పించేది హ్యూమన్సే అనమాట. మనము, నా ఉద్దేశం అది. మీ అభిప్రాయం ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ అభిప్రాయాలు మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ప్రతి ఒక్కరి అభిప్రాయం, అనుభవం చాలా విలువైనది కదా. లెట్స్ keep the conversation going and see what everyone thinks.